హాయ్ ఫ్రెండ్స్, మీరు షేర్ మార్కెట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. సో ఈరోజు మనం డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దామండి. ముందుగా మేము ఇచ్చిన వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. లేదా మా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎస్కేఎంఎస్ ఫైనాన్షియల్ సర్వీస్ అని. దాన్ని క్లిక్ చేసినా కూడా దాంట్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు డీమ్యాట్ అకౌంట్ ప్లీజ్ సైన్ అప్ అనే ఒక లింక్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. వెంటనే మీకు సైన్ అప్ నౌ అని వస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి. సైన్ అప్ చేసి కంటిన్యూ కొట్టండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ రెజ్యూమ్ అప్లికేషన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ పాన్ కార్డు నెంబర్ ఉంటుందండి, అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఫెచ్ పాన్ అని క్లిక్ చేసేయండి. మీకు ఇలా వస్తుంది. ఓకే చేసేయండి దాన్ని. కింద మీకు మిగతా డీటెయిల్స్ అడుగుతుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయండి. కింద మీ ఆధార్ ప్రకారం మీ ఫస్ట్ నేమ్ ఏది ఉంటే అది టైప్ చేయండి. మీ పేరు ఉంటే మీ పేరు, లేదంటే మీ ఇంటి పేరు ఏది ఉంటే అది ఫస్ట్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు మిడిల్ నేమ్ అనేది ఉంటే అది ఎంటర్ చేయండి, లేదంటే లాస్ట్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మేము ఎంటర్ చేస్తున్న నేమ్ పేరు మాధవరం ప్రసన్న కాబట్టి ప్రసన్నని లాస్ట్ నేమ్ దగ్గర, మాధవరం ఫస్ట్ నేమ్ దగ్గర ఎంటర్ చేసాము. వెరిఫై చేయండి దాన్ని. ఇక్కడ ఇది వస్తుందండి, కంటిన్యూ నొక్కేసేయండి. ఇక్కడ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో దాని ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ కరెక్టో కాదో వెరిఫికేషన్ అడుగుతుంది. అది చేసేసి ఓకే చేయండి. నెక్స్ట్ అది ఓకే అయితే మీ అకౌంట్ నెంబర్ అడుగుతుందండి. ఇక్కడ టైప్ చేసేయండి మీ అకౌంట్ నెంబర్ని. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది, వెయిట్ చేయండి కొంచెం. వెరిఫై అవుతుంది బ్యాంక్ అకౌంట్ అనేది. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ షేర్ యూజింగ్ ఆధార్ వియా డిజిలాకర్ని క్లిక్ చేసేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ అథెంటికేట్ ఆధార్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ కింద క్యాప్చాని ఎంటర్ చేసేయండి. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, మొత్తం క్యాపిటల్లోనే కట్టాలండి. ఒకవేళ స్మాల్ వస్తే స్మాల్లో టైప్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ మొబైల్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ నొక్కండి. నెక్స్ట్ మీ డిజిలాకర్కి సంబంధించి ఒక పిన్ సెట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ పిన్ ఒక 6 డిజిట్స్ అనేది సెట్ చేసుకోండి.
పిన్ సెట్ చేసుకుని దాన్ని కంటిన్యూ నొక్కేసేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కింద ఇక్కడ ఏం టిక్ చేయాల్సిన అవసరం లేదు. కింద అలౌ ఆప్షన్ ఒక్కటే క్లిక్ చేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు పాన్ కార్డ్ని ఫోటో తీయాలండి. మీకు లెఫ్ట్ సైడ్లో కెమెరా కనిపిస్తుంది. మీరు డైరెక్ట్గా కెమెరా ద్వారా ఫోటో తీసేయచ్చు లైవ్లో ఉంటే, లేదా గ్యాలరీలో ఉంటే పైన రైట్ సైడ్లో ఉన్న గ్యాలరీ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్యాలరీ నుంచి తీసేసుకుంటుంది. సో మేము క్యామ్ ద్వారా తీస్తున్నామండి డైరెక్ట్గా ఫోటోని. మీరు డైరెక్ట్గానే తీసుకోండి, అప్పుడు ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. అక్కడ కింద క్యాప్చర్ పాన్ కార్డ్ దగ్గర క్లిక్ చేస్తే అది ఓకే అవుతుంది. తీసేటప్పుడు వైట్ పేపర్ మీద పెట్టేసి తీయండి, అప్పుడు తొందరగా క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వెంటనే మీ సిగ్నేచర్ అడుగుతుందండి. ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసేసి దాన్ని కూడా ఫోటో తీసేసి అప్లోడ్ చేసేయండి. మేము లైవ్లో సైన్ చేసేసి క్యాప్చర్ చేసామండి కెమెరా ద్వారా. సో మీరు అలాగైనా చేసుకోవచ్చు, లేదా గ్యాలరీ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఫోటోని ఇలా క్యాప్చర్ చేయండి దగ్గరగా పెట్టేసి కింద నొక్కేస్తే అయిపోతుందండి. మీరు కరెక్ట్గా తీస్తేనే నెక్స్ట్ ఆప్షన్ చూపిస్తుందండి, లేదంటే చూపించదు. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇంకా ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ జెండర్ మేల్ అయితే మేల్ అండి, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మ్యారిచువల్ స్టాటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేదా సింగిల్ అని పెట్టండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఓన్లీ ఫాదర్ నేమ్ అండి, ఇంటి పేరు అవసరం లేదు. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ ఇంకా మీకు కన్ఫర్మ్ చేసేయండి. అన్నీ కరెక్ట్గా టైప్ చేస్తే కన్ఫర్మ్ నొక్కేసేయండి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఏదైతే అదండి, డిగ్రీ అయితే గ్రాడ్యుయేట్ అని మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ అయితే మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఆప్షన్ క్లిక్ చేయొద్దండి, అదర్స్ పెట్టేయండి. మ్యాక్సిమం అదర్స్ ఆప్షనే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక 1 year అయితే పెట్టేసేయండి, మీకు ఉన్నా లేకపోయినా సరే. కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నామినీ అనేది ప్రజెంట్ నో పెట్టండి, ఫ్యూచర్లో యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఫైనల్గా మీకు మీ సెల్ఫీ క్యాప్చర్ చేసుకోమని అడుగుతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చర్ మీద క్లిక్ చేసేయండి. చాలామందికి ఇక్కడ సెల్ఫీ దగ్గరికి వచ్చేసరికి ఇమేజ్ అనేది క్యాప్చర్ అవ్వట్లేదండి. సో మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా నీట్గా ఉండేలాగా చూడండి. అలాగే సెల్ఫీ అనేది కొంచెం దగ్గరికి పెట్టుకొని తీసుకోండి, ఓన్లీ ఫేస్ వరకు క్యాప్చర్ అయ్యేలాగా. దూరంగా పెట్టడం వల్ల ఫోటో అనేది క్యాప్చర్ అవ్వదు. సో దగ్గరగా పెట్టుకొని తీసుకోండి, తొందరగా క్యాప్చర్ అవుతుంది. మనం సెల్ఫీ చుట్టూ గ్రీన్ కలర్లో కనిపించాలండి, అప్పుడు మన సెల్ఫీ కరెక్ట్గా వస్తుంది. రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుంది అంటే క్యాప్చర్ సరిగ్గా చేయడం లేదని. సో దగ్గరికి పెట్టుకొని కెమెరాని సెల్ఫీని ఓకే చేయండి. మీకు మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది రౌండ్, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఫోటో. మీరు కొంచెం క్లోజ్గా పెట్టి చూడండి, ఓన్లీ ఫేస్ వరకు క్యాప్చర్ అవుతుంది, ఇంకా ఓకే అయిపోతుంది. ఇలా మీకు
సక్సెస్ఫుల్ అని వస్తుందండి. అప్పుడే సెల్ఫీ ఓకే అయినట్టు. నెక్స్ట్ సెలెక్ట్ ఏ ప్లాన్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఈక్వాలిటీ మ్యూచువల్ ఫండ్ క్లిక్ చేసేయండి. డెరివేటివ్స్ కూడా పెట్టేసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, ఇంకా నెక్స్ట్ కొట్టేసేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది స్కిప్ చేసేసేయండి, ఇది అవసరం లేదు మనకి. స్కిప్ డెరివేటివ్స్ చేసేసేయండి. నెక్స్ట్ మనకి ఈ సైన్ అడుగుతుందండి. ఈ సైన్ చేయండి. దానికంటే ముందు మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అండి. మీకు సంబంధించింది డౌన్లోడ్ ఫామ్ అని ఉంది కదా, దానిపైనే అది క్లిక్ చేసి మీ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాగా ఈ ఫామ్లోనే మీకు 13th పేజ్లోన 13 or 14 పేజ్లో మీకు ఐడి ఉంటుందండి, అది చెక్ చేసుకోవచ్చు. ఈ సైన్ అవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఈ సైన్ అవ్వగానే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ సైన్ నౌ. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేసేయండి ఆధార్ నెంబర్ దగ్గర. సో సెండ్ ఓటీపీ సెండ్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుందండి, అది ఎంటర్ చేసేసేయండి. అక్కడ బాక్స్లో టిక్ పెట్టేసి ఓకే కొట్టేసేయండి. ఓకే, ఇట్లా ఫైనల్గా మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మాధవరం ప్రసన్న అని వచ్చిందండి. సో ఇలాగే మీకు కూడా వస్తుంది. ఇలా వచ్చిందంటే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయిందని. సో మీకు డాక్యుమెంట్ అనేది కింద కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండి, డౌన్లోడ్ సైన్ డాక్యుమెంట్ అని. ఇలా చేస్తే మీకు అకౌంట్ ఓపెన్ అవుతుందండి. ఒక 3 days కల్లా ఐడి పాస్వర్డ్ అనేవి వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.